నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి అలాగే ఆధార్ వినియోగదారులకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియజేయబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించింది. ఓకేనా. ముందుగా ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విషయాన్ని అయితే నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు ఎంప్లాయర్ డాష్బోర్డ్లోకి మనం లాగిన్ అవ్వాలంటే తప్పనిసరిగా ఓటీపీ అంటే సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది తప్పనిసరి అండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాన్ని తొలగించడం జరిగిందనమాట. ఈ మ్యాటర్ అయితే స్క్రోల్ అవుతుంది, చూసారా. ఇదేంటంటే ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా ఎంప్లాయీస్ లాగిన్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళకి టెంపరరీ రిలాక్స్డ్ అంటే వీళ్ళకి టెంపరీగా ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే కానీ వాళ్ళకి ఓటీపీ ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఓకే. వాళ్ళ ఎంప్లాయర్ పోర్టల్లో కంపల్సరీగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఉండాలి, లేకపోతే లాగిన్ అవ్వడానికి అవకాశం లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం ఎంప్లాయర్స్కి. అయితే దీన్ని ప్రస్తుతానికైతే టెంపరీగా తొలగించడం జరిగిందనమాట. ఓకే. ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళ సంవత్సరం మొబైల్ నెంబర్ అనేది వాళ్ళ ఎంప్లాయర్ పోర్టల్లో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మరలా వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ఓన్లీ టెంపరీగా మాత్రమే దీన్ని తీసేశారు. ఓకే. ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆధార్ నుంచానండి. ఆధార్ సంబంధించిన యొక్క డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి ఇంతకుముందు మీకు ఒక వీడియో చెప్పాను. ఓకే. ఎవరైతే డాక్యుమెంట్స్ అనేవి అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ అనేవి మార్చుకుంటారో అట్లాంటి వాళ్ళు మనకి 14/9/2024 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు పొడిగిస్తారా లేదా అనే విషయం మనకి ఇక్కడ క్లారిటీ లేదు. పొడిగించవచ్చు లేకపోవచ్చు అని చెప్పాను కదా. బట్ వీళ్ళు ఏంటంటే 12 అంటే డిసెంబర్ వరకు అయితే పొడిగించారండి. ఇంకో 3 నెలల్లో వీళ్ళు ఎక్స్టెండ్ చేశారన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేవి మీరు అప్డేట్ చేసుకుంటానికి ఫ్రీగా వీళ్ళైతే మరలా ఒక 3 నెలలు సమయం అయితే ఇచ్చారన్నమాట. 14/12/2024 వరకు. ఇది నిజంగా ఆధార్ వినియోగదారులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఇది ఇట్లా పొడిగిస్తూనే ఉంటారు, నో ప్రాబ్లం, మనకి ఎట్లాంటి ఇబ్బంది లేదు, మెల్లగా చేసుకుందాం కదా అని చెప్పేసి అయితే మీరు ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఇది తర్వాత మీకు ఇబ్బందికరమయ్యే విషయం. ఎందుకంటే ఇంతకుముందు మనకి పాన్ కార్డుకి ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాలి. లింక్ చేయకపోతే మీకు ఇబ్బంది అని చెప్పేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలాసార్లు చెప్పారు. చాలా మంది ఏంటంటే అశ్రద్ధ చేశారన్నమాట. అశ్రద్ధ చేయడం వల్ల ₹1000 ఇప్పుడు ₹1000 కట్టి లింక్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇట్లాంటివి మనకి యూఐడి డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. ఇక మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నారు. ఇంతకుముందు ₹50, బట్ దాన్ని ఎంత చేస్తారో మనం చెప్పలేం తర్వాత. అందుకే మీరు తప్పనిసరిగా మీ సంవత్సరం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ని అప్డేట్ చేసుకోండి. అది కూడా 10 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆధార్ని జనరేట్ చేసుకున్నారో అట్లాంటి వాళ్ళు అనమాట. ఓకేనా. కొత్త వాళ్ళు అవసరం లేదు. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వడ్డీల గురించి అండి. ఈపీఎఫ్ వడ్డీల గురించి చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు ఇంకా పడలేదు అని చెప్పేసి. మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను. వడ్డీలు అయితే పడుతున్నాయి. ఓకే. బట్ ఏంటంటే కాస్త ఆలస్యం అవుతుంది అనమాట. జాప్యం ఉంది ఇందులో వడ్డీల లెక్కింపు విషయంలో అండ్ మనకి యాడ్ అయ్యే విషయంలో కాస్త జాప్యం అయింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే మీకు చూపిస్తాను ఎప్పటి నుంచి పడుతుంది వడ్డీ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే. జనరల్గా మనం చాలా క్విక్గా చాలా సింపుల్గా తెలుసుకోవాలంటే పాస్బుక్ అనే ఆప్షన్, మెనూలో ఉన్న పాస్బుక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది కదా. ఈ గ్రాఫ్ టాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు ఒకటే కలర్ కనిపిస్తుంది, చూసారా, గ్రే కలర్. అంటే మనం రిఫ్రెష్ చేస్తున్న కొద్దీ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ గ్రే కలర్ చూపిస్తుంది. ఇవన్నీ వడ్డీలు పడినట్లు అనమాట. నేను రిఫ్రెష్ చేస్తాను అండ్ ఇప్పుడు ఏంటంటే క్రీమ్ కలర్ వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను అండ్ మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. 2023లో మనకి వడ్డీ పడింది. ఓకేనా. బ్రౌన్ కలర్ చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి వడ్డీ పడినట్లే. ఓకేనా. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే కనుక మనం కిందకి స్క్రాల్ చేయాలి. స్క్రాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాలెండర్లో 2023 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 2023-24 సంవత్సరం వడ్డీ కాబట్టి. చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ 31/3/2024 నుంచి. ఓకేనా. అప్డేట్ అవుతుంది అనమాట. ఈ వ్యక్తికి వడ్డీ పడింది. ఓకే. కాస్త ఆలస్యం అయితే జాప్యం అవుతుందండి. మీకు ఏదో రోజున పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు ఫైన్ సెటిల్మెంట్ చేద్దామని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వడ్డీ అంతా లెక్కించి మీకు మీ యొక్క అకౌంట్లో వేసేస్తారు. ఫైన్ సెటిల్మెంట్ చేయొచ్చు 1910 ద్వారా, నో ప్రాబ్లం. ఓకేనా. ఇది చాలామంది అడుగుతున్నారు వడ్డీ ఎప్పుడు పడుతుందండి, వడ్డీ ఎప్పుడు పడుతుందని చెప్పేసి. మనకి మార్చి నుంచి స్టార్ట్ చేశారు, బట్ కాస్త టైం అయితే పడుతుంది. ఓకే.
చూసారు కదా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైవ్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే నేను విషయాలు మీరు మరి కూడా అడిగిందా సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి నోట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.